నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైఎస్ షర్మిల గారు శ్రీరెడ్డి మీద కేసు అయితే నమోదు చేశారు ఎందుకు తన మీద కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి అసలు ఆ కేసు వెనకాల ఉన్న కథ ఏంటి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు చూస్తున్నట్టయితే మన వైఎస్ షర్మిల గారు శ్రీరెడ్డి పైన కేసులు అయితే ఫైల్ చేశారు ఎందుకు తన మీద కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది అసలు దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి యాక్చువల్లీ నాట్ ఓన్లీ శ్రీరెడ్డి 7-8 మంది మీద పెట్టింది అండ్ ఆల్మోస్ట్ ఇందులో ఒక 20 మంది వరకు కూడా అరెస్ట్ అవ్వచ్చు ఇక్కడే మన హైదరాబాద్లోనే పెట్టింది కేసు సైబర్ క్రైమ్లో. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, నీదొక పార్టీ, అవతల పార్టీ పైన నువ్వు పోరాడుతున్నావు. సో అతను చేసే మంచి చెడులు ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడాలి. మంచి గురించి మీరు ఎలాగో మాట్లాడరు కాబట్టి వాళ్ళు ఏం చేసినా మీకు అది చెడగా కనిపిస్తుంది కాబట్టి చెడగానే మాట్లాడండి. నువ్వు చేసింది తప్పు, అలా చేయకూడదు, ఈ పథకం వేస్ట్, నువ్వు నడవడం వేస్ట్, అక్కడికి వెళ్ళడం వేస్ట్, ఆ శంకుస్థాపన వేస్ట్, నువ్వు అది పట్టించుకోవట్లేదు, ఇది పట్టించుకోవట్లేదు, ఇది ఎప్పుడు చూస్తావు, అదెప్పుడు చూస్తావు, ఇలా ఎన్నన్ను అనొచ్చు. నెక్స్ట్ 2 అడుగులు ముందుకెళ్తే ఇది దద్దమ్మ ప్రభుత్వం, సీఎం ఒక దద్దమ్మ అండ్ వీళ్ళకి అసలు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ఇలా 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 కూడా తిడుతూ ఉన్నారు. పర్వాలేదు, రాజకీయాల్లో ఇవాళ రేపు వాళ్ళకి అలవాటు అయిపోయింది, వీళ్ళకి అలవాటు అయిపోయి, అనే వాళ్ళకి వినే వాళ్ళకి అందరికీ అలవాటు అయిపోయింది, చూసే వాళ్ళకి కూడా తెలిసిపోయింది, అలవాటు అయిపోయింది. అంతవరకు ఓకే. ఇంకో 2 అడుగులు ముందుకేసి ఏం చేస్తానంటే దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి ఈ చూడు పట్టించుకోవట్లేదు అనడం, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాంట్లో చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే లాంగ్వేజ్, ద వే ఆఫ్ స్పీకింగ్, పర్సనల్ అటాకింగ్, పర్సనాలిటీ మీద అటాకింగ్. అంటే నీ మొహం చూసుకున్నావా, ఎవతివే నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు, కొజ్జాదానా, ఇట్లాంటి భాషలు మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు రాజకీయ నాయకుల పైన, రాజకీయ నాయకులు మాట్లాడినా ఏమన్నా అనుకోవచ్చు కానీ మామూలు ప్రజలు వీళ్ళకి ఏంటి సంబంధమో తెలీదు, వీళ్ళకి ఆ రాజకీయ పార్టీ గురించి ఏం తెలుసో తెలీదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు వీళ్ళకి ఏం తెలుసో తెలీదు, అసలు వాళ్ళ గురించి వాళ్ళకన్నా ఒక క్లారిటీ ఉందో లేదో తెలియదు వాళ్ళ జీవితం పైన. అట్లాంటి మనుషులు, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని మనుషులు, కనీసం కూర్చోడానికి నిలబడడానికి కూడా పనికిరాని మనుషులు, మంచినీళ్ళు తాగుతారా, తిండి తింటారా, లేకపోతే ఇంకేమైనా తింటారా తెలియనటువంటి బ్రతుకులు బ్రతికే మనుషులు ఇట్లా సోషల్ మీడియాకి ఎక్కి ఒసే షర్మిల, ఏమే షర్మిల, వీళ్ళు ఎవరు అసలు మాట్లాడడానికి? ఇప్పుడు షర్మిల గారి గురించి మాట్లాడుకుంటే తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు రాజకీయ అనుభవం అయితే లేదు కదా ఆవిడకి. ఏమో వెనక నుంచి వాళ్ళకి ఎప్పుడైనా సలహాలు ఇచ్చిందో లేదో మనకు తెలియదు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే ఎప్పుడూ కనబడలా. అలాంటిది సైలెంట్గా వచ్చి గిన్నీస్ రికార్డు పాదయాత్ర అవలీలగా నడిచేసింది. ఎవరు చేశారు? ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు అన్న చేశాడా? చేయలే. అదొక రికార్డ్ బ్రేక్. సరే, నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం సైలెంట్గా ఉన్న టక్కున తెలంగాణలో పార్టీ పెట్టింది. పెట్టిందా రోజు లైమ్ లైట్లో షర్మిల గారి వాళ్ళు అక్కడున్నారు, ఇక్కడున్నారు, అది చేశారు, ఇది చేశారు, నిరాహార దీక్ష, ఆ దీక్ష, ఈ దీక్ష, ధర్నా, ఏదో ప్రగతి నగర్ని ముట్టడి చేయడానికి వెళ్తుంటే ఆవిడ కారు లాక్కెళ్ళారు, ఆవిడ ఇంట్లో ఉంటే ఆవిడని బందోబస్తు చేశారు, బయటికి వస్తే పోలీసులను ఏదో అనిందని జైల్లో పెట్టారు, ఆవిడ వల్ల అదైంది, ఆవిడ వల్ల ఇదైంది, ఇలా అలా షర్మిల లైమ్ లైట్లో ఉందా? ఉంది. ఒక రాజకీయ నాయకురాలకి ఇంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. ఉండాలి అయితే ప్రజల్లో ఉండాలి, లేదా లైమ్ లైట్లో ఉండాలి, దట్స్ ఆల్. ఈవిడ రెండిట్లోనూ ఉంది. నెక్స్ట్ తర్వాత కూడా ఈవిడ సైలెంట్ అయినా జనాలు ఈవిడ వెనకాల ఉండి ఈవిడ కాంగ్రెస్లోకి వెళ్తుందా, అక్కడికి వెళ్తుందా, పార్టీ విలీనం చేస్తుందా, చెయ్యదా, ఈమె వెళ్ళి శివకుమార్ని ఎందుకు కలిసింది, ఈమె వెళ్ళి రాహుల్ గాంధీని ఎందుకు కలిసింది, ఈమె సోనియాని ఎందుకు కలిసింది, ఆ క్వశ్చన్ మార్కులు, వాటి గురించి ఆరాలు. తర్వాత వచ్చింది, ఓహో ఏపీలో పార్టీలో కాంగ్రెస్ నుంచి చేరిందా, ఏపీలో పాలిటిక్స్లో పీసీసీ అధ్యక్షురాలు పదవి అంటే సీఎం పదవికి పోటీ చేస్తుందా, ఒకవేళ సీఎం అవుతుందా, అరే వీళ్ళ అన్న మీద నిలబడిందా, ఇవాళ ఏదో సభ పెట్టింది, వాళ్ళ అన్న ఏం తిట్టింది, అరే ఎంత అవలీలగా తిట్టేస్తుంది, అన్న చెల్లెలు అయినా కూడా ఏదో ఒకటి రోజు మాట్లాడుకుంటున్నారా షర్మిల గురించి. నిన్న కూడా అరెస్ట్ అయింది, అన్న నీ అంత చూస్తా, నీ సంగతి తెలుస్తా అనింది. సో ఇట్లా ఇన్ని రకాలుగా ఆమె వార్తల్లో ఉన్నప్పుడు ఈమె మీద ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నటువంటి రోజా గారు ఏదో 4 మాటలు అన్నారు. వాళ్ళకి ఓకే, వాళ్ళ అన్నదమ్ములు అన్న చెల్లెలు ఏమైనా తిట్టుకున్నా ఓకే, ఆ పార్టీ వాళ్ళు ఈమెను ఏమన్నా అన్నా, ఈమె ఆ పార్టీ వాళ్ళని ఏమన్నా అన్నా కూడా ఓకే.
ఎవరికీ పనికిరాని ఎవరికీ తెలియని ఈ మనుషులు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ క్యాండిడేట్లు ఏదో పనున్నట్టు మధ్యలోకి వచ్చి మా జగనన్న అట్లా అంటావా వసే, మా జగనన్నని ఇట్లా అంటావా వసే, వాళ్ళిద్దరిది ఒకటే రక్తం, నువ్వు ఇక్కడ వసే అన్నావంటే జగన్ని కూడా ఒర్రయ్య అన్నట్టే. తెలియట్లా వీళ్ళకి, అర్థమవుతుంది, ఇద్దరిది ఒకటే బ్లడ్, నువ్వు ఈ రక్తాన్ని తిడుతున్నావు. అయినా అసలు వీళ్ళెవరు మాట్లాడడానికైనా, వీళ్ళెవరు తిట్టడానికైనా, అంటే రాజకీయ అనుభవం లేదు వీళ్ళకి, రాజకీయాలు అసలు రాజకీయం అంటే తెలియదు, వాళ్ళ పేర్లు వాళ్ళకి పలకడమే సరిగ్గా రాదు, పట్టుమని నిలబడడం రాదు, మాట్లాడడం రాదు. చెప్పాలంటే ఊరికి దేశానికి ఎందుకు పనికిరారు అట్లాంటి క్యాండిడేట్స్, దద్దమ్మలు. అసలు వీళ్ళని గురించి ఏం మాట్లాడినా తక్కువే. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏమే వసేవు, అసలు ఏంటది లాంగ్వేజ్, ఎంత అమర్యాదగా ప్రవర్తించడం. అంటే ఇట్లా మాట్లాడితే మనల్ని ఇంకొంతమంది సోషల్ మీడియాలో చూస్తారు, సో సోషల్ మీడియాలో మన వీడియో ట్రెండింగ్ ఉంటుందని చెప్పేసి అనుకొని ఇట్లాంటివి చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవాలా. అధికారంలో జగనన్న ప్రభుత్వం ఉంది, మేము వీళ్ళందరినీ తిట్టేసామనుకో, ఏ వసే గిరే అని తిట్టామనుకో, జగన్ ప్రభుత్వమే కాబట్టి మమ్మల్ని ఏమందు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు భలే తిట్టామని చెప్పేసి, మమ్మల్ని ఏమనరు. మేము అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఎంత వాగినా ఏం వాగినా వాళ్ళు మమ్మల్ని ఏమనరు. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని ఏమన్నా అన్నారనుకో, లైక్ మేము ఇంకా రెచ్చిపోయి ఇటేమని అంటామే, అవే బూతులు మేము వీళ్ళని తిడతామేమని వాళ్ళు ఇంకా భయపడతారు. అమ్మో దాని నోట్లో నోరు పెట్టడం ఎందుకు అని, అర్థమైందా? సో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు మా లాంగ్వేజ్ కాబట్టి ఇట్లా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అలా ఉంటారు. బట్ ఇట్స్ ఓకే, అధికారంలో ప్రభుత్వం ఉంది, ఈమె తరఫున వీళ్ళందరినీ తిట్టేద్దాం. ఆడదని చూడకుండా అండ్ నెక్స్ట్ ఒక ముఖ్యమంత్రి కూతురని చూడకుండా, ఒక ముఖ్యమంత్రి చెల్లెలని చూడకుండా, కేంద్రంలో ఉన్నటువంటి ఒక పార్టీలో ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తుందని కూడా తెలియకుండా విచ్చలవిడిగా మాట్లాడేసరికి ఇక అసలు వీళ్ళ గురించి కేసులు పెట్టారు. కానీ ఇంకా చెప్పాలి అంటే దీన్ని ఏమంటారు, అందరినీ పబ్లిక్ ప్లాట్ఫామ్ నిలబడి అందరినీ చెప్పు చీపుర్లతో తన్ని చెట్టు కట్టేసి కొట్టి ఇక మీదట ఇట్లా చేయకంటారా అని గుండు కొట్టించి వదిలేయాలి రోడ్ల మీదకి, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎందుకు ఇంత ధైర్యం, అంటే జస్ట్ జగన్ గారు అధికారంలో ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఏమైనా వ్యక్తిగతంగా వీళ్ళకి ఏమైనా కక్షలు ఉన్నాయి అనుకోవాలి? వ్యక్తిగత కక్షలు ఏముంటాయి చెప్పు, ఒక నిమిషం. షర్మిల గారికి వీళ్ళకి ఏం కక్షలు, ఎందుకు మరి? వీళ్ళ ఇంటికి ఎప్పుడన్నా ఆవిడ వచ్చిందా, వాళ్ళ ఇంటికి వీళ్ళు ఏమన్నా వెళ్ళారా, లేక ఏముంటుంది కక్షలు? పోనీ వీళ్ళని ఆవిడ ఏమన్నా నిందా, రౌడీలను పెట్టి ఏమన్నా కొట్టించిందా, వీళ్ళ ఇల్లు బీకించిందా, వీళ్ళ ల్యాండ్ లాక్కుందా? సంబంధమే లేదు కదా. వీళ్ళెందుకు తిట్టాలి షర్మిలని, వాళ్ళకి ఏం అవసరం? అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే అంటే కొన్ని ఏంటంటే ఆల్రెడీ కొంతమంది మాట్లాడుతుంటే పక్క పార్టీ వాళ్ళని తిడుతుంటే వాళ్ళకి పదవులు ఇస్తారు అని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది. సో ఇలాంటి ఒక ఆశతోని తన అట్లాంటి మాటలు అనే అవకాశం ఉందనుకోవాలా? ఇప్పటిదాకా తక్కువ అయ్యారని అసెంబ్లీలో బూతులు మాట్లాడే వాళ్ళు ఇంకా ఏరికోరి తెచ్చుకోవడం, ఇంకా పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళని కూడా ఎతికెతికి తెచ్చుకోవడం. తక్కువ అయ్యారా? ఇప్పటికీ పర్సనల్ అటాకింగ్ చేస్తున్నారు, పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ లేకపోయేదని ఇప్పుడు బండబూతులు మాట్లాడే వాళ్ళని కూడా తెచ్చి పెడితే కదా అసెంబ్లీయా ఇంకేమన్నా? అంటే అందరికి అలవాటు అయిపోయింది అనుకోవాలా ఇలాంటి ఒక సాంప్రదాయం. ఇది సాంప్రదాయం అనాలో ఏమనాలో తెలియదు కానీ మామూలుగా అయితే ఒకప్పుడు అది గౌరవ సభలాగా చూసేవాళ్ళం అసెంబ్లీలో ఉంటే, కానీ అక్కడ కూడా కొంత ఒకలాగా మాట్లాడడం అయిపోతుంది. ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టినా కూడా అక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్నే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా ఇట్లాంటి లాంగ్వేజ్నే యూజ్ చేస్తున్నారు. అసలు దీన్ని మనం అంటే నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏం చెప్తున్నాం అనుకోవాలి? బూతులు నేర్పిస్తున్నాం అనుకోవాలి, అంతే, అంతకుమించి ఇంకేముంటుంది?